హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు చిన్నపాటి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి అంచనాలు తప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి కాస్త ఆచితూచి మీరు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. అలాగే ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. అలాగే చేపట్టిన పనులలో కష్టపడ్డ ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. ఇక స్థిరాస్తి ఒప్పందాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాటిని వాయిదా వేయడమే మంచిది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి అనేది ఉండక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి విద్యా నష్టం, ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారు నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం ఉన్నది. అన్నీ తెలుసు అనుకుని చేసే పొరపాట్ల వలన అధిక నష్టాలను, అధికంగా మోసపోయే అవకాశం అనేది కనబడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన విడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నవి. కాబట్టి మూడో వ్యక్తి జోక్యాన్ని అస్సలు మీరు అనుమతించవద్దు. అలాగే ఈరోజు ఆర్థిక నష్టం కూడా కనిపిస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో ఇబ్బందులు మరియు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనబడుతున్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృషభ రాశి వారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేయవలసి వస్తుంది. బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఏవైతే వ్యవహారాలు ఈరోజు మీరు తలపెట్టనున్నారో అవి ముందుకు సాగవు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార లావాదేవీలలో ఆటుపోట్లు అనేవి కనిపిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు బాధ్యతలు గందరగోళంగా మారి ఇబ్బంది పడతారు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, వైద్యులకు లేనిపోని చికాకులు ఎదురవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు మానసిక అశాంతి అనేది తలెత్తుతుంది. మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి తప్పవు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఇక వృషభ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీస పఠనం, అలాగే గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.